ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడి గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇండోర్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు దేశం పరువు తీసింది. ఆసీస్ మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడిన నిందితుడు అఖిల్ ఖాన్ను మొదట ఆకతాయిగా భావించారు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాడి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడింది. అఖిల్ ఖాన్ అలియాస్ నైట్రాగా పేరున్న నిందితుడు ఇండోర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పోలీసులు గుర్తించారు. దాదాపు 13 ఏళ్ల క్రితమే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. 10కి పైగా కేసుల్లో గతంలోనే అరెస్ట్ అయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఇండోర్లో బస చేసింది. రాడిసన్ హోటల్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు దగ్గరలో ఉన్న కేఫ్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా నిందితుడు అఖిల్ ఖాన్ బైక్ పై వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక క్రికెటర్ చేయి పట్టుకుని లాగాడు. తర్వాత వెళ్లినట్లే వెళ్లి మళ్లీ తిరిగి వచ్చి మరో క్రికెటర్ తో అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. దీంతో షాక్ గురైన ఇద్దరు మహిళా క్రికెటర్లు తమ మేనేజర్ కు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గంటలోపే అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఖిల్ ఖాన్ నేర చరిత్రంతా బయటపడింది. 2012కు ముందు పలు దోపిడీ కేసుల్లోనూ, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ సరఫరా వంటి కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు అఖిల్ ఖాన్ ప్రస్తుతం పెయింటర్ గా పనిచేస్తున్నట్లు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ వెల్లడించారు. ఒక కేసులో ఇటీవల జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలైనట్లు తెలిపారు. అతని తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని వెల్లడించారు. ఇదిలా ఉంటే మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించి దేశం పరువు తీసిన నిందితుడు అఖిల్ ఖాన్ కు ఇంట్రోగేషన్ లో పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారు. అతని అరెస్ట్ను చూపుతూ పోలీసులు విడుదల చేసిన వీడియోలో అఖిల్ ఖాన్ కుంటుతూ నడుస్తున్నాడు. కాలికి చేతికి పెద్ద కట్లు కూడా ఉన్నాయి. దీంతో ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.